దేశంలో ప్రస్తుతం పోలియో వ్యాధి కేసులు నమోదు కాకపోయినా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో పోలియో ఆనవాళ్లు కనిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. పొరుగు దేశాల నుంచి వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. పిల్లలకు పోలియో టీకాలు తప్పనిసరిగా వేయించాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. ఇక్కడ పోలియో లేనప్పుడు ఇప్పుడు మరి కొత్తగా చిన్నప్పటి నుంచి వేస్తూనే ఉన్నారు కదా పోలియో టీకాలు. మరి కొత్తగా ఇప్పుడు ఎందుకు వేయాలని అనుమానాలు రావచ్చు. టీకా పూర్తిగా మన దేశంలో నిర్మూలించబడినప్పటికీ మన పొరుగు దేశమైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో వైల్డ్ పోలియో వైరస్ ఆనవాళ్లు కనిపించిన నేపథ్యంలో ఇటీవల కాలంలో యూరోపియన్ దేశమైన జర్మనీలో కూడా ఒకరు పోలియో బారిన పడిన నేపథ్యంలో దేశంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై మరింత జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పటికే ఇస్తున్న ఓపీవీ ఏదైతే ఉందో దానికి అదనంగా ఓపీవీ పుట్టినప్పటి నుంచి 0 నుంచి 5 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకి 2 చుక్కల ఓరల్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఏ కారణాల చేతైనా కొత్తగా వస్తున్న వైల్డ్ పోలియో వైరస్ కారణంగా ఆ పోలియో బారిన పడకుండా కాపాడుకునే ప్రయత్నం. మన ముందున్న లక్ష్యం స్వర్ణాంధ్ర నిర్మాణం కానీ, వికసిత భారతం నిర్మాణం కానీ వారి భుజస్కంధాల ముందు భవిష్యత్తు వారిది, వారు నిర్మించాలి. కాబట్టి చిన్నపిల్లల ఆరోగ్య సంరక్షణ కోసం ఇప్పటికే ఆర్బీఎస్కే కింద 4 డిలేస్ అని ఉంటారు. డిసీజెస్ అట్ బర్త్ కానీ, డెఫిషియన్సీస్ కానీ, డెవలప్మెంటల్ డిలేస్ కానీ, ఇటువంటిది అంగన్వాడీ సెంటర్ నుంచి 12వ తరగతి చదువుతున్న ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న అందరినీ కూడా గుర్తించి ఈ 4 డిలేస్కి వ్యాధుల్ని రాబోయే రోజుల్లో 4 డిలేస్ ఏవి ఉన్నాయో 44 వ్యాధులుగా రూపాంతరం చెందడానికి అవకాశం ఉంది. వాటిని స్కూళ్ళల్లో గుర్తించి ఒక్కొక్క విద్యార్థికి కూడా డిజిటల్ హెల్త్ రికార్డు కూడా ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా భవిష్యత్తులో వారు ఏ వ్యాధిని పడడానికి అవకాశం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఇప్పటి నుంచే చికిత్స అందించి నివారణ చర్య చేపట్టి ఒక ఆరోగ్యవంతమైన పిల్లల భవిష్యత్తును నిర్మించే విధంగా ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మించే దిశగా కూడా ప్రయత్నం చేస్తాం.